రెడీ 1 2 3 డాడీ ఓడిపోయారు డాడీ ఏంటలా చూస్తున్నావు? ఏంటది? అది మీ అమ్మ మనసు బాబు. అమ్మ మనసా? అయితే నేను ఒక్కసారి ఎత్తుకో డాడీ. అమ్మ ఏం చెప్తుందో నేను వింటాను. ప్లీజ్ డాడీ ఎత్తుకో డాడీ. ప్లీజ్ డాడీ నన్ను ఎత్తుకో డాడీ. అలాగే తప్పకుండా. సరే డాడీ, అమ్మ నన్ను బాగా చదువుకోమని, అల్లరి చెయ్యొద్దని, నీ మాట విని బుద్ధిగా ఉండమని చెప్పింది. మా అమ్మతో తెలియని మనసు నీతో ఎందుకు మాట్లాడుతుంది బాబు? డాడీ, అమ్మ ఎక్కడుంది డాడీ? ఎక్కడున్నా మనకు మాత్రం లేదు బాబు. పద. మా క్లాస్ లోని పిల్లలందరిలోకి నేను నీట్ గా డ్రెస్ చేసుకుంటానని మా మిస్ నన్ను రోజు పొగుడుతూ ఉంటుంది. అలాగే, వెరీ గుడ్. అంతేకాదు డాడీ, నీకింత చక్కగా డ్రెస్ చేసే మీ మమ్మీని చూడాలని ఉంది అంది. అప్పుడు నేనేం చెప్పానో తెలుసా? నాకు మమ్మీ లేదు, నాకు అన్నం పెట్టేది, నాకు డ్రెస్ వేసేది అన్ని కూడా మా డాడీయేనని చెప్పాను. అప్పుడు మా మిస్ డాడీ ఇస్ ఎ గ్రేట్ మ్యాన్ అంది. ఈ డాడీ కోరుకునేది నువ్వు గ్రేట్ మ్యాన్ అవ్వాలనే బాబు. పద, స్కూల్కి టైం అవుతోంది. బై బై డాడీ. ఏమండి తాతగారు, ఏంటిది? కారు కాస్త చూసి నడపాలండి. నా డ్రెస్ అంతా ఎలా పాడైందో చూడండి. ఐఎమ్ సారీ బాబు. ఏంటి సారీ? సారీని మీరు అనేస్తే సరిపోతుందా ఏంటి? ఇప్పుడు ఎలా నేను స్కూల్కి వెళ్ళేది? ఎలాగా? ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి ఆ డ్రెస్ క్లీన్ చేయించుకుని స్కూల్కి వెళ్ళు. ఇది నీ పనా? ఇప్పుడు నేను కారులో వెళ్ళేది ఎలా? ఎలాగా? ఇదిగో ఈ డబ్బు తీసుకుని ఆ పైన ఉన్న బంక్ లో గాలి కొట్టించుకోండి. వెళ్ళండి. ఓరి పిడుగా. మీ బొమ్మను నేను తీసుకొస్తాను, అక్కడే ఉండండి. ఇదిగోనండి మీ బొమ్మ. ఇది బొమ్మ కాదు, నా బాబు. ఏరా బాబు, డబ్బులు ఏమైనా తగిలాయా?
ఒళ్ళంతా మట్టి. చూడు బాబు, నా బాబు నువ్వు కలిసి ఆడుకుంటారా? అమ్మా రేఖ, అమ్మగారు నిన్ను తీసుకురమ్మంటున్నారమ్మా. నువ్వు వెళ్ళగా నేను కాసేపు తర్వాత వస్తాను. చలిగాలి ఎక్కువగా ఉందమ్మా, నీ ఆరోగ్యానికి పడదు, రామ్మా. చూడు బాబు, రేపు వస్తావా? నా బాబుతో కలిసి ఆడుకోవచ్చు. ఓ అలాగే, బాయ్. ఏంటంటే వెతుకుతున్నారు? నువ్వేం వెతుకుతున్నావో నేను అదే వెతుకుతున్నా. ఓహో, అవును, నువ్వేం పోగొట్టుకున్నావు? డబ్బులు పోయాయి, వెతుకుంటున్నాను. ఇల్లు వెతుకుతో నీ డబ్బు దొరికింది, దొరికింది, నీ డబ్బు దొరికింది. తీసుకో. ఆహా, నేను పోగొట్టుకునేది 50 పైసలు, 50 రూపాయల నోటు కాదు. కాకపోతే పర్వాలేదు, తీసుకో. ఎంచక్క బిళ్ళలు బొమ్మలు అన్ని కొనుక్కో. తీసుకో. మై డియర్ డబ్బులు తాత, పెద్ద గొప్పగా ప్రతిదానికి డబ్బులు ఇప్పిస్తున్నావు. మొన్న బురద చల్లి 10 రూపాయలు ఇవ్వబోయావు, ఇప్పుడు ఉత్త పుణ్యానికి 50 రూపాయలు ఇవ్వబోతున్నావు. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఏముంది, దీంతో నీకు కావలసినవి కొనుక్కుంటావని. నాకు కావాల్సినవి కొని పెట్టడానికి మా డాడీ ఉన్నారు. మీకు డబ్బులు ఎక్కువగా ఉంటే ఒక పని చేయండి. ఏంటి? అదిగో ఆ రోడ్డు చివర ఒక అనాథ శరణాలయం ఉంది, అక్కడ పిల్లలకి ఇచ్చేయండి. వాళ్ళు బిల్లలు బిస్కెట్లు కొనుక్కుంటారు. తాతగారు, నా డబ్బు నాకు దొరికింది. మీ డబ్బు అక్కడ అనాథ పిల్లలకి ఇచ్చేయండి. బాయ్. ఓరి పీడుగా. ఏమిటి బాలిని, ఏమిటి అలా ఉన్నావు? ఏముందండి, మనం వచ్చి నెల రోజులైపోయింది. ఆ చెట్టు ఎక్కడుందో ఏవో కనిపించలేదు. అమ్మాయిలో ఏ మార్పు లేకుండా అలాగే ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదండి. మనం చేయగలిగింది ఇంకా ఇక్కడ ఉండడం అనవసరం అనిపిస్తుంది. అమ్మాయిని తీసుకుని మన ఊరు వెళ్దాం, ఏమంటావు? నాకు అదే మంచిదనిపిస్తోందండి. ఆయా, అమ్మా, నువ్వు వెళ్ళి సామాన్లు అవి సర్దు, ఊరికి వెళ్ళిపోతున్నావు. అమ్మాయిని నేను తీసుకొస్తాను. మా బాబు కాదు, ఒక్క బిస్కెట్ తిను. చూడు, నువ్వు తినకపోతే మళ్ళీ నీకు ఆకలి వేస్తుంది, ఏడుస్తావు. నా మాట విని బాబు, నా మాట విని. బొమ్మని బిస్కెట్ తినమంటే ఎలా తింటుంది? ఇది బొమ్మ కాదు, మా అబ్బాయి. అబ్బాయి అంటే నాలాగా ఉండాలి, నవ్వాలి, ఆటలాడాలి, బిస్కెట్లు తినాలి. ఆహా. అయితే ఈ బిస్కెట్ తిని చూద్దాం. చూసావా, తినేశాను. అయితే నువ్వే నా బాబువి, నువ్వే నా బాబువి. నన్ను వదిలిపెట్టి అక్కడికి వెళ్ళొద్దు, నాతోనే ఉంటావు కదా? ఉంటాను. నాకు అమ్మ లేదు, నీకు బాబు లేడు కనుక నువ్వు నాకు అమ్మవి, నేను నీకు బాబుని, సరేనా? సరే, అయితే మనం వెళ్ళి ఆడుకుందాం. రా. అమ్మా రేఖ, అమ్మా, ఈ బాబుని చూడమ్మా, పెడనమ్మా నా బాబు. అమ్మా, నేను నా బాబు కలిసి కాసేపు ఆడుకొని వస్తాం. అలాగే ఆడుకుంది కానీ నాన్నగారు పిలుస్తున్నారు, పెడదాం పద. లేదమ్మా, ఒక్కసారి నా బాబుతో ఆడుకునేవమ్మా. అలాగే ఆడుకుందిగానమ్మా, ఆడుకుని చేస్తానమ్మా. కొద్దు కానీ అమ్మ, నా బాబు కొద్దు కానమ్మా. అమ్మ, నా మాట వినమ్మా. ఓహో, డాడీ
బాబు? నాకు నాకు మమ్మీ ఎలా ఉంటుందో చెప్పవా? హఠాత్తుగా నీకు మమ్మీ ఎందుకు గుర్తుకొచ్చింది బాబు? నా కొత్త ఫ్రెండ్ నన్ను దగ్గరికి తీసుకుని నువ్వే నా బాబువి అంది. అప్పుడు నాకు మమ్మీ గుర్తుకొచ్చింది డాడీ. ఇంతకీ ఆవిడెవరు బాబు? ఆవిడ ఆ డబ్బుల తాతతో వచ్చింది. డబ్బుల తాతయ్య అయితే ఆయన కూతురే ఉంటుంది బాబు. డబ్బు గల వాళ్ళ ఆడపిల్లలు పిల్లల్ని కంటారు గాని తల్లి ప్రేమని ఇవ్వలేరు బాబు. ఇంతకీ అమ్మ ఎలా ఉంటుందో చెప్పు డాడీ. ఎలా ఉంటేని? మీ అమ్మ నీకెప్పుడో చచ్చిపోయింది. డాడీ, మా అమ్మ చచ్చిపోలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. చెప్పు డాడీ, అమ్మ ఎక్కడ ఉందో చెప్పు డాడీ. అమ్మ చచ్చిపోలేదు. చెప్పు డాడీ. అమ్మ నన్ను విసిగించగరా? బాబు బాబు, అమ్మని ఎందుకు చూడాలనిపిస్తుందిరా నీకు? అమ్మ కనుక డాడీ ఒక్కసారి అమ్మని చూపించు డాడీ. ప్లీజ్ డాడీ. పోనీ అమ్మ ఎక్కడుందో చెప్పు డాడీ. నేను వెళ్ళి తీసుకొస్తాను. పేగు తెంచుకున్న మనిషి నిన్ను కాదనుకున్నా నువ్వు మాత్రం తనను కావాలనుకుంటున్నావా బాబు? చూడరా, ఇదిగో ఈవిడే మీ అమ్మ. పంపించింది మీరు కదా? ఏటి విడాకులు కావాలని కోరింది నేనా? ఇంకాసేపుంటే పిల్లవాడికని అవతల పారేమన్నది కూడా నేనేనంటావు. నా నుంచి విడాకులు కొన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావు. అందుకే ఆ పసిగుడ్డును అడ్డు తొలగించుకోవాలని అర్ధరాత్రి పూట మీ నాన్న చేత అవతల పారేయించావు.